ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి ఫ్రైడే గారు విజయనగరం నుండి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. అయ్యగారండి, వందనాలు. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. దేవుని వాక్యము అందించవలసిందిగా ఆహ్వానము. స్తోత్రములు కలుగును గాక. ఇలా దేవునికి ఇష్టమైన జనాంగమా, మరి ఒక పర్యాయము మీ అందరి ముందు దేవుని యొక్క నామమును ధ్యానించుట కొరకు దేవుడు నాకు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుచు మీకందరకు శుభములు తెలియజేయుచున్నాను. ఇలాగా అనంతమైన జ్ఞానము కలిగిన దేవుని యొక్క చేతిలో ఉన్న మనలను మరి యొక్క పరిశుద్ధ దినములో ప్రవేశపెట్టించిన దేవునిని పరిశుద్ధ లేఖన గ్రంథములు మన చేతులలో ఉంచిన పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలు ధ్యానము చేద్దాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనములు ఈ విధముగా ఉన్నవి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించెను. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచెను. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వెనుకలో దీవించును గాక. ఆత్మ సహాయమును కోరుదామండి. అనంత జ్ఞానము కలిగిన మా దేవ, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రియ పరిశుద్ధుడు అయిన తండ్రి, నేడున్నట్టుగా ఉన్న సజీవుడా, మీ కార్యములు వర్ణనాతీతములు, మీ క్రియలు వర్ణింపజాలనేవి. కన్న తండ్రి, మీ యొక్క అనంతమైన వాత్సల్యముతో, ప్రేమతో, దయతో, జాలితో, కనికరముతో, దీర్ఘశాంతముతో నాయన 2026వ సంవత్సరము ఫిబ్రవరి నెల 8వ దినమును అనుభవించుట కొరకు అనుమతించి, ఈ 8వ దినమందు ప్రాతకాల సమయమందు ప్రశస్తమైన మీ పాదముల చెంత మొర్రపెట్టే భాగ్యము ఎన్నిక లేని నాకు అనుగ్రహించినందులకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నాయన, మీ మాట సత్యమైనది, మీ మాట యథార్థమైనది, మీ మాట నిజమైనది, మీ మాట నిత్యమైనది, మీ మాట శక్తి కలిగినది, సజీవమైనది. తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ మాటలే మమ్మలను బ్రతికించుచున్నవి. నాయన, మీకు స్తోత్రములు. మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితేనే మేము బ్రతుకుతాము. నాయన, మమ్మలను చూచుచున్న దేవుడు, సదాకాలము రాజువయ్యుండి మమ్మల్ని పరిపాలించుచున్న పరిపాలకుడు, తండ్రి స్థానములో ఉండి నిత్యము మమ్మలను పెంచి పోషించుచున్న పోషకుడు కన్న తండ్రి, మీ యొక్క వాక్యం అనే ఆత్మ ఆహారమును ప్రభా మేము భుజించి ఆత్మలో బలపడుట కొరకు, స్థిరపడుట కొరకు మీ శరణము కోరుచు మీరే ప్రభా మహిమ పొందమని ఈ ప్రాతకాల సమయమందు మీ నామమును ఘనపరచుట కొరకు కూడి వచ్చిన ప్రతి వారిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుచు, మీ పాదధూళి వంటి బూడిద వంటి నన్ను జ్ఞాపకము చేసుకొని నా ద్వారా మీ నామమును ఘనపరుచుకొనమని, మీరే మహిమ పొందుకొనమని ఈ ప్రార్థనకు ప్రతిఫలం జవాబు దయచి మన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి యెషయా ప్రవక్త మాట్లాడిన మాటలు. యెషయా గ్రంథము నుండి ప్రియులారా 3 వచనములు ధ్యానము చదువుకున్నాము, ధ్యానము చేద్దాము.
ఈ మాటలన్నీ మనందరికీ చిరపరిచితమే, తెలిసిన మాటలే. మరొక పర్యాయము నా దేవుని యొక్క మహాత్మయమును ధ్యానము చేయుట కొరకు, ఆలోచన చేయుట కొరకు ఈ ప్రశస్తమైన సమయమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, చదవబడిన సామెతల గ్రంథములో నుండి జ్ఞానమును గూర్చి మనము విని ఉన్నాం. జ్ఞానము గూర్చి పఠనము చేసి ఉన్నాము. ప్రియులారా, దేవుని గూర్చిన జ్ఞానము యెహోవాయే ఇచ్చువాడని, తెలివియు వివేచనయు ఆయన నోట నుండే వచ్చునని మనము లేఖన భాగమును పఠనము చేసి ఉన్నాము. ప్రియులారా, ఆ జ్ఞానమును గూర్చి మరి ఒక పర్యాయము సొలొమోను మాట్లాడిన జ్ఞానమును గూర్చి యెషయా ప్రవక్త మరింత విపులముగా దేవుని యొక్క జ్ఞానమును గూర్చి, దేవుని యొక్క వివేకమును గూర్చి, దేవుని యొక్క ఆలోచన గూర్చి, దేవుని యొక్క బలము గూర్చి, దేవుని యొక్క తెలివి గూర్చి, దేవుడు వలన దేవుడిచ్చిన భయమును గూర్చి, దేవుని పట్ల మనకు ఉండవలసిన భక్తిని గూర్చి ఈ 3 వచనాలలో మనకు స్పష్టముగా కనిపిస్తూ ఉంది. ప్రియులారా, యెహోవా జ్ఞానము ఎట్లాంటిది అంటే, సముద్రము జలములతో నిండి ఉన్నట్లు యెహోవా జ్ఞానము లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. సముద్ర జలములు ఎంత విస్తారముగా ఉన్నవో ప్రపంచమంతా కూడా అంత జ్ఞానముతో ఉన్నది. అయితే ఈ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది? ఈ జ్ఞానము ఎవరిచ్చారు? ఈ జ్ఞానమునకు మూలాధారం ఎవరు? జ్ఞానమునకు, వెలుగుకు, సత్యమునకు సజీవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మూలాధారం. ఆయనే పునాది. ప్రియులారా, ఆత్మస్వరూపుడైన దేవుడు జ్ఞానమునకు ఆది అయి ఉన్నాడు. ఆయనే జ్ఞానము. ఆయనే జ్ఞానముతో ప్రపంచములను పరిపాలించుచున్న దేవుడు. జ్ఞానవంతుడు ఆయన. మనము సేవించుచున్న మన దేవుడు జ్ఞానము కలిగిన దేవుడు, అనంత జ్ఞానము కలిగిన దేవుడు. ఆయన జ్ఞానము వర్ణింపజాలనది. ఆయన ఆలోచన సదాకాలము నిలుచునని మనము లేఖన భాగాలలో చదువుకొని ఉన్నాం. ప్రియులారా, జ్ఞానము కలిగిన దేవుడు సృష్టిని జ్ఞానముతోనే సృష్టించి ఉన్నారు. ప్రియులారా, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆ జ్ఞానము వివేకముతో కూడిన జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానము ప్రియులారా వివేకమును మనుషులకు ఇస్తుంది. ఆ జ్ఞానమే, ఆ వివేకమే దేవుడు తన రూపములో సృజించిన మనుషులలో ఉంచి ఉన్నాడు. వివేకము, జ్ఞానము ఎట్లాంటిదేనంటే, దేవుడు ప్రతినిత్యము ఆయన తన ప్రజలను గూర్చి వివేచించుచు, ప్రతినిత్యము జ్ఞానము కలిగి, భవిష్యత్తును కూడా జ్ఞానముతో లెక్క వేసి ప్రతి ఒక్కరిని భూమి మీద సృష్టించి ఉన్నారు. భూమిని, అందున్న సమస్తమును ముందుగా తన జ్ఞానముతో సృజించి, ఆ భూమి మీద భూమిని నిండించుట కొరకు, భూమిని నివాస యోగ్యముగా చేసి, భూమి మీద జీవించుట కొరకు మానవులను దేవుడు తన జ్ఞానముతో
సృజించి ఉన్నాడు ప్రియులారా. అది మనందరికీ తెలిసిన సత్యమే. అయితే ఆ జ్ఞానముతో సృజించిన మనుషులు వివేకముతో బ్రతకాలని, వివేకము కలిగి జీవించాలని, వివేకముతో ఉండాలని ఆయనే వివేకమునకు ఆధారమై ఉన్నాడు. వివేకము ఆయన చింతనే ఉన్నది. జ్ఞానము ఆయన యొద్ద నుండే బయలుదేరినది. ప్రియులారా, ఆ జ్ఞానము జ్ఞానవంతుడైనటువంటి ఆత్మస్వరూపుడైన మన యెహోవా దేవుడు వివేకము కలిగి వివేచించాడు. ప్రతి విషయమును అత్యంత క్షుణ్ణముగా వివేకముతో వివేచించి సృష్టిని సృష్టించి సృష్టిలో ఉన్న మానవులను, స్త్రీ పురుషుల యొక్క అవసరతలను, స్త్రీ పురుషుల యొక్క మనుగడను, భూమి మీద వారి యొక్క జీవన విధానమును సృష్టి ఆరంభములోనే వివేచించి ఉన్నాడు ప్రియులారా. ఆయన ఎట్లాంటి వాడు అంటే ప్రారంభములోనే ఉంది, ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుట్టును. ఈ ఎస్ఐ ముద్దు నుండి చిగురు ఎట్లాంటిది ప్రియులారా అంటే, ఆ చిగురు మన ప్రభువుల ప్రభు, రాజుల రాజు, సర్వయుగములలో రాజు అయినటువంటి దేవు దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రియులారా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో 16వ వచనము చివరి మాటలో 16 వాక్యం అంతా చదివితే, సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును అనే ఆ లేఖన భాగములో ఆయన చెప్పుతా ఉన్నాడు. ఆ దావీదు వేరు చిగురు ఎట్లాంటిది అనంటే, ఎస్ఐ ముద్దు నుండి పుట్టిన చిగురు పుట్టింది. ఆ చిగురే మన ఇక్కడ దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నట్లుగా ప్రకటన గ్రంథములో ఉన్నది. మా క్లుప్తముగానే చెప్పుతూ ఉన్నాను, వివరించడానికి సమయం చాలదు. ఈ ఈ ప్రకటన గ్రంథంలో ఈ లేఖన భాగములో నుండి ఇవాళ ధ్యానం చేద్దాం అనుకున్నాను, కానీ సమయం చాలనందువలన ఈ యొక్క మనము సామెతల గ్రంథము చదివిన భాగములో నుంచి ఆలోచన కలిగి దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో దేవుని యొక్క జ్ఞానమును గూర్చి, దేవుని యొక్క వివేకమును గూర్చి చెప్పవలనని ఆలోచన కలిగి మీ ముందుకు వచ్చి ఉన్నాను ప్రియులారా. దేవుని యొక్క వివేకము అంతటి మహత్తరమైనది, మహోన్నతమైనది. దేవుని యొక్క జ్ఞానము, వివేకమే అంత బలముగా ఉంటే ప్రియులారా, ఆలోచన ఇంకెంతటిదో చూడండి. ఆయన ఆలోచన సదాకాలము నిలుచునని కీర్తనల గ్రంథములో ఉన్నది ప్రియులారా. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచు. సదాకాలం అంటే ఎప్పుడండి? ఈ పరిమితమైన కాలమా? కాదు. లిమిటెడ్ పీరియడ్ కాదు ప్రియులారా. దేవుని యొక్క ఆలోచన సృష్టి ఆరంభము నుంచి, సృష్టికి పూర్వము నుంచి ఆయన అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఆయన యొద్ద ఉన్నాను అని. అవును, జగత్తు పునాది వేయబడక మునిపే ఆత్మస్వరూపుడు, జ్ఞానపూర్ణుడై, దేవునిలో లీనమై, దేవునిలో మమేకమై, దేవునితో ఉంటూ, దేవునిలోనే ఉంటూ, దేవుని యందు జీవిస్తూ, ఆత్మస్వరూపుడై, జ్ఞానాత్మలు కలిగిన దేవుడై, వివేకము కలిగిన దేవుడై, ఆయనకు ఆలోచన చెప్పు దేవుడే. ఆలోచన యెషయా గ్రంథములో మరొక చోట ఉంటది. ఆయనకు ప్రియులారా, ఒక చక్కటి మాట ఉన్నది. దేవుని యొక్క నామమును ఘనపరచుట కొరకు ఆ మాట దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. బల సౌందర్యములు గలవాడు ఒకడు ఆయనకున్నాడు అని యెషయా గ్రంథములోనే రాయబడి ఉన్నది ప్రియులారా. దేవుని యొక్క నామము, దేవుని యొక్క చూడండి, ఆలకించుడి, బల పరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జలముల ప్రవాహమును, ప్రచండమైన వరదయు కొట్టివేయినట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు. ప్రియులారా,
ఆలకించాలి. బల పరాక్రమములు గలవాడు ఒకడు ప్రభువుకున్నాడు. ప్రభువు అనగా ఏలినవాడు. ఆ ఏలిన వాడైనటువంటి మన ప్రభువుకు బల పరాక్రమములు కలిగిన వాడున్నాడు. ఆ బల పరాక్రమములు కలిగిన వాడు ఎవరయ్యా అనంటే, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, మహారాజు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తే బల పరాక్రమములు కలిగిన దేవుడు. ప్రియులారా, ఆయన ఆలోచన సదాకాలము నిలుచుచు బల పరాక్రమములు కలిగిన దేవుడయ్యుండి జ్ఞానమును, వివేకమును, ఆలోచనను చెప్పుచు దేవునికి ఏ, దేవునిలో, దేవునితో, దేవుని యందు లీనమై ఉన్న సృష్టి ఆరంభములోనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకు క్లియర్ గా కనిపిస్తా ఉన్నారు. ప్రియులారా, ఈ ఈ జ్ఞానవంతుడు, వివేకవంతుడైన దేవునికి ఆలోచననిచ్చిన, ఆలోచన కలిగిన దేవుడు. ఆ ఆలోచన ఎట్లాంటిదేనంటే, ప్రపంచము పాప పంకిలమై, ప్రపంచము పాపభూయిష్టమై, ప్రపంచము లోపభూయిష్టమై, ప్రపంచము స్వార్థముతో, కుళ్ళుతో, కుతంత్రములతో, అసూయలతో, విశ్వాసఘాతుకులతో నిండి ఉంటుందని చెప్పి ఆలోచన కలిగిన సృష్టికర్త అయిన దేవుడు ఆ యొక్క ఆ ఆలోచనతో ప్రపంచముల నిర్మాణకుడైనటువంటి దేవుడు ప్రపంచములో ఉన్న ప్రజలను రక్షించుట కొరకు ఆయనే మరలా దావీదు వేరు చిగురుగా భూమి మీద ఉద్భవించి ప్రపంచమును పరిపాలించుట కొరకు, ప్రపంచమును శాసించుట కొరకు, ప్రపంచములో ఉన్న సమస్త మానవాళి కొరకు తన ప్రాణమును త్యాగముగా చేసి ఉన్నాడు. ప్రపంచములో ఉన్న మానవులు, నేడున్నటువంటి మానవులమైన మనమందరము అనుభవించుచున్న ప్రతి అనుభవము, వేదన, శోధన, ఆవేదన, ఆతృత, ఆందోళన, బాధ, భయము, విరక్తి, నిరాశ, నిస్పృహ, నిరుత్సాహము, ప్రతి ఒక్కటి కూడా ముందుగానే మానవులు అనుభవించవలసిన, అనుభవించబోచున్న సమస్తము ఆయన సృష్టి ఆరంభములోనే తన్ ఆ ఆలోచన కలిగి అనుభవించి ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఆలోచించి, ఆయన యొక్క ఆలోచన ఎట్లాంటిదేనంటే, మానవులు భరించలేరు, సహించలేరు, తట్టుకోలేరు. మానవులు, మానవ మాతృలు బలహీనులు, కేవలము శరీరులుగానే వారిని భూమి మీద నిర్మిస్తున్నాను గనుక వారి నిమిత్తము నేను వారి బాధను భరించుచు, వారి యొక్క అవమానమును, ఆందోళనను, ఆవేదనను, ఆతృతలను నేను సహించుచు వారికి రక్షణ భాగ్యమును ప్రసాదించాలని సృష్టి ఆరంభములోనే జ్ఞానముతో, వివేకముతో ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియులారా, అట్టి ఆలోచనకర్త మనము సేవించుచున్న దేవుడు, నేను ప్రకటించుచున్న నా దేవుడు. ప్రియులారా, ఆయన బల పరాక్రమములు కలిగిన వాడు. సాదా సీదా మనిషి కాదు, సామాన్యుడు కాదు. ప్రపంచముల పరిపాలకుడు, ప్రపంచముల స్థాపకుడు, ప్రపంచములను శాసించు దేవుడు. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు సార్వభౌమాధికారము కలిగిన సజీవుడైనటువంటి స్వయంభవుడు మనము సేవించుచున్న దేవుడు, నేను ప్రకటించుచున్న నా దేవుడు. ప్రియులారా, ఆయన ఆలోచన అంతటి ఆలోచన. ప్రియులారా, అంతేకాదు, బలము బలము కలిగిన ఆత్మ కలిగిన దేవుడు, బలముతో నిండిన ఆత్మస్వరూపుడు, మనము సేవించుచున్న దేవుడు, నేను ప్రకటించుచున్న నా దేవుడు. బల బల సౌందర్యములు కలిగిన దేవుడు, బలాఢ్యుడు, మహాబలము కలిగిన దేవుడు, బాహుబలము కలిగిన దేవుడు. ఆయన బలమునకు మితి లేదు, అంతము లేదు. ప్రియులారా, అట్టి బలము కలిగిన దేవునిని మనము సేవించుచున్నాము. అట్టి బలము కలిగిన దేవుని పాదముల చెంత నేటి దినమందు మనము కూడుకొని ఉన్నాము. ప్రియులారా, అట్టి దేవుణ్ణి కలిగిన మనము ధన్యులము. ఆయనను సేవించుచున్న మనము మరెంతగానో ఆయన కృప కొరకు కనిపెట్టుకొనుచు ఆయనను ఆరాధించుచున్న మనము నిజముగా దేవుని యొక్క నామమును బట్టి యెహోవా దేవుని కలిగిన వారందరూ ధన్యులని చెప్పినట్లుగా మనము ధన్య జీవులమే గనుక ఆ ధన్యుడైన ఆ యొక్క
మనకు ధన్యతను అనుగ్రహించిన జ్ఞానము కలిగిన, వివేకము కలిగిన, ఆలోచన కలిగిన, బలము కలిగిన మన దేవునిని మనము సేవించుచున్నాము. అట్టి బలము కలిగిన దేవునిని మనము కలిగి ఉన్నాము ప్రియులారా. అంతేకాదండి, ఈ యొక్క లేఖన భాగములో తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ తన మీద నిలిచిన ఆయన ఎట్లాంటి దేవుడు అంటే తెలివి కలిగిన దేవుడు. తెలివి మనుష్యులు ప్రవర్తించినట్లుగా కాదు, మనుష్యుల యొక్క ప్రవర్తనను ఎరిగి మూర్ఖ ప్రవర్తన నుండి విడిపించుట కొరకు, మనుష్యులకు తెలివిని అనుగ్రహించుట కొరకు, తెలివియు జ్ఞానమయు ఆయన యొద్దనే ఉన్నది. వివేకము వివేచన ఆయనే ఆధారభూతుడు ప్రియులారా. కనుక అట్టి తెలివి కలిగిన దేవుని యొక్క పాదముల చెంత నేటి దినమందు మనము చేరి ఉన్నాము. అట్టి దేవునిని మనము కలిగి ఉన్నాము. ఆయన తెలివితో ప్రపంచమును పరిపాలించుచున్నాడు ప్రియులారా. నేటి దినమందు ప్రపంచములో ఉన్న అధికారులు, పాలకులు పరిపాలించుచున్న తెలివి కాదు, వారు చూపుచున్న తెలివి కాదండి. దేవుని యొక్క తెలివి ఎట్లాంటిదేనంటే, ఆ తెలివిని దావీదు మహారాజు తూచా తప్పక పాటించి ఉన్నాడు. ఆయన తెలివితో ఆయన జీవన విధానమును అనుసరించి ఉన్నాడు. ఆయన తెలివి ఆయన కుమారుడైన సొలొమోనుకు అనుగ్రహించబడి ఉన్నది. అంతేకాదు, దావీదు మహారాజు కంటే తెలివైన వాడు, జ్ఞానవంతుడని దేవుడే సాక్ష్యము చెప్పి ఉన్నాడు. కనుక అట్టి జ్ఞానవంతుడైనటువంటి సొలొమోనుకు సహితము జ్ఞానము నేర్పిన అతి జ్ఞానవంతుడు, అతి తెలివి కలిగిన దేవుడు, మహా తెలివికి ఆధారభూతుడైనటువంటి మన దేవుడు ప్రియులారా. మన దేవుడు తెలివికి ఆధారము, తెలివికి మూలము, తెలివికి మనకు ఆయనే చిరునామా ప్రియులారా. మానవులమైనటువంటి మనం అనేక పనులలో, అనేక తలంపులలో, లోక జీవన విధానములో తెలివి కలిగి, యుక్తి కలిగి, వివేచన కలిగి, వివేకము కలిగి ప్రవర్తించుచున్నామని అనుకుంటాము. కానీ ఆ సమయస్ఫూర్తి, ఆ సమయోచిత సహాయము, ఆ చురుకుతనము, ఆ వివేకము, ఆ వివేచన, ఆ ఆలోచన, ఆ జ్ఞానము, ఆ తెలివి మనకి ఎక్కడి నుండి వచ్చిందనంటే, మనలను ఆయన పోలికలో, ఆయన స్వరూపములో సృజించి ఆయన చేతులతోనే మనలను నిర్మించినందువలన మనలో ఉన్న ఆయన జ్ఞానాత్మే మనకు తెలివిని అనుగ్రహించుచున్నది ప్రియులారా. అట్టి తెలివి కలిగిన దేవునిని మనము కలిగి ఉన్నాము. అట్టి తెలివి కలిగిన దేవునిని నేను ప్రకటించుచున్నాను ప్రియులారా. మనకు కావలసిన తెలివి, జ్ఞానము, వివేకము దేవుని యొద్ద నుండే మనము పొందుకొనుచున్నాము ప్రియులారా. మరొక మాట ఏమిటంటే భయము. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. భయము ఎట్లాంటిదనంటే ప్రియులారా, పాపము చేయుట కొరకు మానవులు భయపడాలి. అందుచేతనే మానవుల జీవితాలలో మానవులకు భయమును సం సమముగానే మానవ జీవితముతో పాటు ప్రయాణించుట కొరకు భయమును కూడా కలిగించి ఉన్నాడు దేవుడు. ఆ భయమే లేకపోతే మానవుల యొక్క జీవన విధానము మరింత అల్లకల్లోలమైపోయి ఉండేది. ఎంతటి సూక్తులు, ఎంతటి శక్తివంతమైనటువంటి మాటలు ప్రపంచములో ఉన్నప్పటికీ నేటి సమాజము భయము విడిచి, మన లోకములో ఉన్న నానుడి ఉంది కదా సామెత, నేల విడిచి సాము చేయడమని. అట్లాగే భయమును విడిచి, భయము లేకుండా, భయమును విసర్జించి మానవుల ప్రవర్తన నేటి దినమందు భయానకముగా తయారవుచున్నది. ఆ భయము లేకుండా ప్రవర్తించుచు ఎదుటి మనుషులకు భయమును కలిగించుచున్నారు తప్ప, దేవుని ఎడల భయమును కలిగించే ఆత్మ ఏ ఒక్కరిలోనూ నేటి దినాలలో కనబడదు ప్రియులారా. భయము కలిగించే ఆత్మ ఎవరికి భయపడాలి? ప్రియులారా, దేవుని మాటలు చెప్పుచున్నవి, శరీరమును శరీరమును
శుష్కించు వారికి, శరీరమును నశింప చేయు వారికి భయపడకూడదు. ఎవరికి భయపడాలి అనంటే ప్రియులారా, ఆత్మను, శరీరమును నశింప చేయు వానికి భయపడవలెనని. నిజముగా ప్రపంచములో అనేక మంది భయపడుతున్నారు, భయపెడుతున్నారు, భయములోనే జీవించుచున్నారు. అయితే ఈ భయము మానవ జీవన విధానములో ఏ విధంగా అయిపోయిందనంటే, బ్లాక్‌మెయిల్ ధోరణిలో భయపెట్టుచు లోకములో జీవనమే పరమావధిగా జీవించుట కొరకే ఈ యొక్క ప్రయత్నాలన్నీ చేయుచున్నాము. ఎదుటి మనిషిని కొల్లగొడుచున్నాము. ఎదుటి మనిషిని బ్లాక్‌మెయిల్ చేయుచున్నాము. ఎదుటి మనిషిని భయాందోళనలకు గురి చేయుచు, భయపెట్టుచు మానవ సమాజము నేటి దినమందు విచ్చలవిడితనముతో బ్రతుకుచున్నది ప్రియులారా. యావత్తు మానవ సమాజము కూడా ఏ భయము కలిగి దేవుడు జీవించాలని కోరి ఉన్నాడో ఆ భయమును విడిచి, భయము లేక ప్రవర్తించుచున్నారు. చిన్న పిల్లలే గాని, పెద్దవారే గాని, స్త్రీలే గాని, పురుషులే గాని, యవ్వనస్తులే గాని, వృద్ధులే గాని, ఏ ఒక్క వర్గము వారైనను ప్రియులారా భయమును విడిచి ప్రవర్తించుచున్నారు. భయము లేకుండా ప్రవర్తించుచున్నారు. ఎదుటి వారికి భయానకముగా ప్రవర్తించుచున్నారు. ఎదుటి వారికి భయానకముగా తయారగుచున్నారు. అట్టి భయము లేని జీవితముతో భయ భయము భయంకరముగా మానవ సమాజము, మానవ మనుగడ ప్రస్తుతము ఉన్నది ప్రియులారా. ఇట్లాంటి పరిస్థితులను దృష్టించుకొని సృష్టికర్త అయిన దేవుడు మానవునిలో భయమును కూడా ఉంచి ఉన్నాడు ప్రియులారా. అంటూ భయమును ఉంచి, ఆ భయమును గూర్చి దేవుడు ఒక మాట చెప్పుచున్నాడు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఇది ఎవరికి? దేవుని నమ్మిన ప్రియులందరికీ, దేవుని జనాంగమైన వారందరికీ, దేవుని చేతితో తయారు చేయబడి, నిర్మించబడి, సృష్టించబడి, ఊపిరి పొందుకున్న, ఊపిరితో జీవించుచున్న దేవుని సొత్తైన ప్రతి ప్రజకు కూడా భయము అవసరము. భయముతో, భక్తితో ఆయనను సేవించాలి ప్రియులారా. ఆ భయము కావాలి తప్ప మన లోకానుసారమైనటువంటి భయభ్రాంతులకు గురి చేయుచు, లోకానుసారమైన భయములకు లోనవుతూ జీవించుట కొరకు ఈ భయమును పుట్టలేదు. భయము అనగా దేవుని యొక్క భయము మానవులకు ప్రపంచమునకు నేటి దినములలో అవసరమైనది ప్రియులారా. ప్రతి ఒక్కరూ భయము లేకుండా ప్రవర్తించుచున్నారు. ప్రతి మానవులు నటనా జీవితం అయిపోయింది. భయపడుతున్నట్టు కనిపిస్తారు, భయపడుతున్నట్టు మాట్లాడుతారు తప్ప ఎదుటి మనుషులను భయపెట్టడానికే, ఎదుటి మనుషులను భయభ్రాంతులకు గురి చేయుట కొరకే నేటి సమాజం అంతా విచ్చలవిడితనంతో ప్రవర్తించుచు, సంచరించుచు జీవనము కొనసాగించుచున్నారు. ప్రపంచములో, దేశములో, మన రాష్ట్రాలలో జరుగుచున్న ప్రతి సంఘటనే దీనికి నిదర్శనము, రుజువు. భయము లేదు ప్రియులారా. ప్రజలకు భయము లేదు, భయము లేదు, అధికారుల భయము లేదు, తల్లిదండ్రుల భయము లేదు, పెద్దల భయము లేదు. ఒకప్పుడైతే పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించేవారు. ఇప్పుడైతే తల్లిదండ్రుల పట్ల కూడా గౌరవము లేదు, భయము లేదు. పెద్దల పట్ల గౌరవము లేదు, భయము లేదు. దేవుని సేవకుని చూస్తే ఒకప్పుడు ఎంతో గౌరవముగా, ఎంతో మర్యాదగా, వినయముతో, విధేయతతో, భయముతో వారి గృహములకు ఆహ్వానించేవారు. నేటి దినాలలో ఆ దేవుని సేవకులన్నా కూడా భయము లేని పని అయిపోయింది. ప్రియులారా, దేవుని సేవకులకు, దేవుని యాజకులకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. మనము లేఖన భాగాలలో చూస్తే దేవుడు ఆ గృహమునకు వచ్చినప్పుడు ఈయన మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న ఈయన నిజముగా ప్రవక్త అని నేను ఎరుగుదును అని చెప్పుచు
ప్రవక్త అయినటువంటి వారిని లేదా రాజులు అయినటువంటి వారిని వారి గృహాలకు వచ్చినప్పుడు సమాధానముగానే ఉన్నావా, సమాధానముతోనే వస్తున్నావా అని కూడా అడిగేవారు ప్రియులారా. అది అట్లాంటి భయము కావాలి. అట్లాంటి భయము కలిగి జీవించుట కొరకే భయమును మానవ జీవితములో దేవుడు పొందుపరిచి ఉన్నాడు ప్రియులారా. ఇంకొక మాట మనము చూద్దాం ప్రియులారా. భక్తి. ఆయన యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఈ యొక్క మాటలో మనము చూస్తే తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచెను. భక్తి కలిగిన భయముతో కూడిన భక్తి ప్రియులారా. భయముతో కూడిన భక్తి మానవులకు అవసరమై ఉన్నది. ఈ భక్తి మనము మానవుల ముందు వేషధారణతో కూడిన భక్తి ఈ రోజులలో చూస్తా ఉన్నాము ప్రియులారా. లోకములు అనేక మంది భక్తి పరులు మనకు కనిపిస్తానే ఉన్నారు. మనము దేవుని యొక్క ప్రేమను వివరించుచు, దేవుని యొక్క శక్తిని తెలియచేయచ్చు, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను వివరించుచున్నాం. మనము భక్తితో దేవుని యొక్క మాటలు వివరించుచున్నాము. కానీ లోకానుసారముగా మాట్లాడినట్లుగా కోడుగుడ్డు మీద వెంట్రుకలు తీస్తున్నట్లుగా లోకములో ఉన్నటువంటి మానవుల యొక్క వితండవాదము, హేతువాదము లేదా రకరకాల మూర్ఖ వాదనలతో, మూర్ఖ స్వభావంతో వారన్నదే నిజము, వారన్నదే యథార్థము, మేము చెప్పినదే సత్యము, మేము మాట్లాడినదే వినాలి, ఇంకెవరు మాట్లాడినది వినకూడదు అని చెప్పి భక్తి లేకుండా, భయము లేకుండా దేవుని పట్ల ప్రవర్తించుచున్నారు ప్రియులారా. ప్రతి సమాజములో మనము చూస్తూనే ఉన్నాము. మన క్రైస్తవ మందిరాల్లో, క్రైస్తవ సమాజాలలో, క్రైస్తవులమైన మన జీవితాలు, క్రైస్తవులుగా నేటి సమాజంలో బ్రతుకుచున్న వారిలో భక్తి లేదు ప్రియులారా. అందరిలోనూ కాస్తో కోస్తో భయం అయితే, భక్తి అయితే ఉన్నది, కానీ ఈ భక్తి ఎట్లాంటిదంటే భయముతో కూడిన భక్తి లేకుండా పోయింది. భయము లేదు, దేవుడంటే భయము లేదు, దేవుడంటే భక్తి లేదు. భక్తి నామకావాస్తే మనుష్యులను ఆకర్షించుకోవడానికి భక్తి ఫలముగాను, భక్తి చేస్తున్న వారుగాను, కలిగిన వారముగాను నటన అయిపోయింది. మానవ జీవితమే నటన ప్రపంచములో, ఈ ప్రపంచం అనే నటనశాలలో ప్రతి ఒక్కరము పాత్రదారులమే ప్రియులారా. ఈ యొక్క ప్రపంచం అనే స్టేజ్ మీద, ఈ ప్రపంచం అనే స్టేజ్ అనే వేదిక మీద వేదికలెక్కి నటనలు చేయుచున్నాము. ఏ ఒక్కరిలోనూ భక్తి భావము గాని, భయము భావము గాని లేదు ప్రియులారా. దేవుని యొక్క ఉగ్రతకు జనాంగము గురియొగుచున్నది ఎందుచేతనంటే ప్రియులారా, దేవుని యొక్క కార్యములను గూర్చి ఆలోచన చేయటం లేదు, భక్తి లేదు, భయం లేదు. దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ భయము భక్తి కలిగి జీవించవలనని ఆయన చెప్పుతూ మనకు భయపడకుమని సుమారుగా మా బైబిల్ పండితులు చెప్పినట్లుగా బైబిల్ లేఖన భాగముల నుంచి భయపడకము అని చెప్పి దేవుని జనాంగమునకు దేవుడు చెప్పుచున్నాడు. ప్రతిరోజు 365 పర్యాయములు ఉన్నదని పండితులు చెప్తారు. ప్రియులారా, భయపడకము. ఏ రోజు, ఎప్పుడు, ఏ పరిస్థితికి, ఏ సంఘటనకు, ఏ సంభవమునకు, ఎన్ని విషయాలు వినినను, ఎన్ని చూచినను, దేశములో, ప్రపంచములో వాతావరణ పరిస్థితులు కానీ, లేదా వైరస్ పరిస్థితులు కానీ, అనేక రకములైనటువంటి ప్రకృతి వైపరీత్యములు కానీ, అనేక రకమైనటువంటి దేశములలోను, అంతర్గతముగాను, రాష్ట్రాలలోను, మనం ఉన్నటువంటి ప్రాంతాలలోను, కుటుంబాలలోను జరుగుచున్న అల్లకల్లోలములను గూర్చి భయపడకూడదు, దిగులు పడకూడదు, విస్మయం పొందకూడదు. అయితే ఈ భయము లోకానుసారముగానే ప్రజలలో కనిపిస్తా ఉంది, కానీ ఈ లోకమును శాసించుచున్న దేవుని యందు భయము గాని, భక్తి గాని ప్రజలలో ఏ కోసాన కనబడటలేదండి. అస్సలు మనస్ఫూర్తిగా గాని, ఆత్మపూర్తిగా గాని భయం
ఎక్కడ కనపడటం లేదండి. భయమే నిజముగా ఉంటే భక్తితో దేవుని పాదముల చెంత మొర్రపెట్టి, మోకరించి, హృదయముతో, ఆత్మతో, సత్యముతో ఆయనను ఆరాధించుట కొరకు ఉపక్రమిస్తారు. కానీ ఈ రోజున ఆ భయము ఏ ఒక్కరిలోనూ లేదు. కొరవడింది. భక్తి భావము భక్తి ఎదుటి వారిని ఆకర్షించుకోవడానికి భక్తి భావము కనిపిస్తా ఉంది. భక్తి భావం ఎట్లాంటిదనంటే, నేను భక్తుడను, నేను పండితుడను, నేను వివేకిని, నేను దేవునిని ప్రేమిస్తున్నాను, దేవునిని ఆరాధిస్తున్నానని చెప్పి, నాలాంటి వాడు బైబిల్ పట్టుకొని ఇలాగ ప్రకటనలు చేస్తూ, ప్రసంగాలు చేస్తూ జీవనము కొనసాగించుచున్నారే గాని, ప్రియులారా, పూర్తిగా ఆత్మతో, సత్యముతో నా దేవునిని ఆరాధించిన వారు ఎక్కడ దుర్బిని వేసి చూసినా కూడా కనబడని పరిస్థితులలో నేటి సమాజము ఉన్నది ప్రియులారా. ప్రతి ఒక్కరూ నీ యొక్క మార్గములను వారు అవకాశములుగా, సాకులుగా చూపి ఉపయోగించుకొని జీవనము కొనసాగించుచున్నారే తప్ప ప్రియులారా, భక్తి ఎట్టి పరిస్థితులలోనూ కనబడటలేదు. భయము లేదు. కనుక యెషయా ప్రవక్త చెప్పుచున్నట్లుగా దేవుని యొక్క మహాత్మ్యము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రణాళిక జ్ఞానముతోను, వివేకముతోను, ఆలోచనతోను, బలముతోను, తెలివితోను, భయముతోను, భక్తితోను నిండి ఉన్నది. అట్టి జ్ఞానమును, వివేకమును, ఆలోచనను, బలమును, తెలివిని, భయమును, భక్తిని మనము పొందుకొని ఇతరులకు ఈ మాటలు ఏ కొద్ది వారైనను విని గ్రహించుట కొరకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పినట్లుగా ప్రియులారా, హృదయం చెవి వినిన దానిని బట్టి నోరు మాట్లాడుతుందే తప్ప హృదయానుసారముగా హృదయముతో ఆలోచన చేయుట లేదు, హృదయముతో గ్రహించుట లేదు, హృదయపూర్తిగా దేవుని వైపు ఆకర్షించుట లేదు ప్రియులారా. క్షణికమైనటువంటి ఉద్రేకములతో, క్షణికమైనటువంటి కోరికలతో, క్షణికమైనటువంటి ఆశలతో ఆ యొక్క కోరికలు తీర్చుట కొరకు, ఆశలు నెరవేర్చుకొనుట కొరకు దేవుని వైపు వస్తున్నారే తప్ప నిజముగా ఈ జీవితమునకు, ఈ జీవమునకు, ఈ ప్రాణమునకు మూలాధారమైన ఆత్మదేవుడనే ఒక దేవుడు ఉన్నాడు. ఆ ఆత్మను కాపాడుకోవలసిన బాధ్యత నా పైన ఉన్నది, మన పైన ఉన్నది, మా పైన ఉన్నది అని ఏ ఒక్కరు ఆత్మను గూర్చి ఆలోచించుట లేదండి. ఆత్మ భయము ఖచ్చితముగా ఉండిన వారే దేవుని యొక్క జనాంగముగా గుర్తించబడటానికి దేవుని యొక్క మహాత్మయమైనటువంటి శక్తి ప్రపంచమందంతటా సంచరించుచున్నది ప్రియులారా. అట్టి జ్ఞానాత్మలు కలిగి, జ్ఞానము కలిగిన దేవుని యొక్క బిడలముగా మనము స్థిరపడి జీవించుట కొరకు దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఈ నా మాటలలో దోషమున్న యెడల దేవుడు నన్ను సరిచేసి క్షమించును గాక. ఈ నా మాటలు ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. వినిన మీ అందరకు హృదయపూర్వకముగా దేవుని పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఓవర్ టు యు అమ్మా. ఆమేన్, ఆమేన్. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. జ్ఞానమునకు మూలం. చక్కని ప్రభువు ఎంత గొప్పవాడో, ప్రభువు జ్ఞానమునకు మితిలేని జ్ఞానం కలవాడు అని చక్కని వాక్యము మనకు బోధించిన పైడే పాస్టర్ గారికి హృదయపూర్వకమైన
కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయ్యగారు వందనాలండి. అయ్యగారు వందనాలు. శాంతకుమార్ గారు ఒక మాట ప్రార్థన చేయగలరా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనికరము ప్రభు జీవనైనా వందనాసు స్తోత్రాలు వేలాది చెల్లించుకొంచున్నాం తండ్రి. నాయన ప్రాతకాల సమయంలో ప్రభా తండ్రి యేసు వైపు చూచు సహవాసంలో ప్రభు మేమందరం కూడి మీకు పరిశుద్ధమైన ఘనమైన నామస్తులు స్తోత్రములు చెల్లించుకొని తండ్రి మా యొక్క జీవిత ప్రయాణంలో ప్రభా తండ్రి నైనా మా హృదయాలు సరి చేసుకోవడానికి, మా నడవకని సరిదిద్దుకొనటానికి నా తండ్రి మీ దాసుల ద్వారా ప్రభావ ఎన్నో హెచ్చరికలు, ఎన్నో ప్రభావ తండ్రి నా మార్గాలు ప్రభావ తండ్రి ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభావ మా ముందు ఉంచుతున్నారు. కానీ ప్రభావం మేము వాటి గ్రహించడానికి మా హృదయాలను సిద్ధపరచుకొని ప్రభావ వాటి గ్రహించిన తండ్రి మా హృదయాలు సర్చ్ చేసుకొని మా నడవడికను సేర్ చేసుకొని ముందుకు నడవడానికి కృపను దయచేయండి. దాసుల ద్వారా ప్రభావ చక్కటి వాక్య భాగాలు మా ముందుంచినారు, చక్కటి ఆత్మీయ సత్యాలు మా ముందుంచినారు తండ్రి. భయము, భక్తి, జ్ఞానముతో ప్రభావ మేము నింపబడినట్టు వారమై ప్రభావ క్రీస్తుబుడుగా ప్రభావ వాక్యానుసారం నడవటానికి కృపను మా మీద కురిమించి ప్రభావ సహాయం చేయండి. ప్రతి బిడ్డ యొక్క అవసరత, ప్రతి కుటుంబ అవసరత ప్రభావ దయచేసి నా తండ్రి మీ కృపలతో తండ్రి ఆత్మీయ రీతిగా మేము బలపరచబడి, దీవించబడి, ఆశ్రయించబడి ప్రభావ ఫలించేటువంటి కృపా కార్యములు మా పట్ల జరిగించమని వాక్యం ఇచ్చిన దాసుని కూడా మీరు దీవించి ఆశించి మీ కృపలో వాడుకు సమృద్ధిగా వాడుకున్నామని నా ప్రభువును నా మీకు క్రీస్తునామం పేరట ముందున్న సమయానికి మీ కృపల స్థల అప్పగించుకొనొచ్చు. మా అడుగులు తడబడకుండా ప్రభావ వాడు త్రుటిల్లకుండా దూతల కాపుదలతో పరిశుద్ధాత్మ శక్తితో మనం ముందుకు నడిపించమని క్రీస్తునామమున దీనమనసుతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనందరిని ఉద్దేశించి విజయనగరం నుండి వచ్చిన మన మధ్యలో ఉన్న ఫ్రైడే పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఆశీర్వాదంతో తెలుగు సభ ఇంతటితో ముగించబడుతుంది. తదుపరి హిందీ సభ ప్రారంభించుకుంటాము. అయ్యా, ఆశీర్వాదం విడుదల చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, భద్రత మనందరను తొట్టిల్లకుండా కాచి కాపాడి ప్రభు వచ్చు పర్యంతము సదాకాలము దీవించి జీవింప చేయునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరికీ పునరుత్థాన దినపు ఆశీర్వాదం